హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకైతే మా లవ్ బర్డ్స్ సమ్మర్ కేర్ ఎలా తీసుకుంటానో మీకు చెప్తాను ఫ్రెండ్స్. అంటే సమ్మర్లో ఎటువంటి కేర్ తీసుకోవాలి లవ్ బర్డ్స్కి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. మీరు చూస్తున్నట్టయితే నేనైతే ఇంట్లో పెట్టేశాను ఈ లవ్ బర్డ్స్ని. బయట అనేది మార్నింగ్ టైం ఒక మార్నింగ్ 7:30 to 12 దాకా అయితే బయట ఉంచేస్తాను. అంటే బాగా ఎండ వచ్చినప్పుడు అయితే లోపల తెచ్చేసుకోవాలి, ఎందుకంటే బర్డ్స్కి కూడా మంచిది కాదు ఎక్కువసేపు ఎండలో ఉండడం. సమ్మర్లో అయితే బర్డ్స్ని సేఫ్ ప్లేస్లో ఎండ తగలకుండా అయితే చూసుకోండి. వింటర్ సీజన్ పర్లేదు, కానీ సమ్మర్లో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ బర్డ్స్ చనిపోతాయి కూడా. లాస్ట్ ఇయర్ అలానే నాది ఒక లవ్ బర్డ్ మేల్ చనిపోయింది. అందుకని నేను ఈ మిస్టేక్ జరగకూడదని సేఫ్టీ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అలానే మా ఫిషెస్ చూసారా, చాలా యాక్టివ్గా ఉన్నాయి. అండ్ వీటికి వచ్చేసి నేను ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్ వాడతాను. మీరు కూడా అదే వాడండి ఫ్రెండ్స్, మంచి గ్రోత్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఫిషెస్ కూడా మంచిగా తింటాయి, హై ప్రోటీన్ ఉంటుంది అందులో ఫ్రెండ్స్. ఇదైతే నేను వాడే మోటార్ ఆక్సిజన్ది, చిన్న మోటారే, దానికి స్పాంజ్ అటాచ్ చేశాను అంతే. అండ్ ఇది చూసినట్లయితే మీరు టీ కనెక్టర్ అని మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇంకో అక్వేరియం, 2 అక్వేరియంస్ కూడా కనెక్షన్ ఇచ్చుకుంటే ఆక్సిజన్ మోటారు రెండాటికి పనిచేస్తుంది. ఇదిగో టీ కనెక్టర్ ఫ్రెండ్స్, ఇది పెట్టుకుంటాను నేను ఒక్కొక్కసారి. అంటే వీటికి ఆక్సిజన్ ఎప్పుడైనా ఇవ్వాలంటే ఇచ్చుకుంటాను. టీ కనెక్టర్ షాప్లో అడిగినా ఇస్తారు, పెట్ షాప్లో. అక్వేరియంకి టీ కనెక్టర్ కావాలంటే మనం చేసుకునే సెటప్ని బట్టి అవి సెట్ చేసుకోవాలి ఆక్సిజన్ది. అండ్ అందులో అయినా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. లవ్ బర్డ్స్ని సేఫ్గా చూసుకోండి. పెంచుకునే వాళ్ళు ఎవరికైనా సరే నేను ఇదే చెప్తున్నాను. ఇంట్లో అయితే పెట్టుకోండి, వేడి అనేది వాటికి తగలకుండా ఉండటం మంచిది. అండ్ ఒక టబ్లో చిన్న ప్లాస్టిక్ టబ్ లాంటి దాంట్లో పెడితే అవి స్నానం అనేది చేస్తే వాటికి ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఇవాళ వీడియో అయితే ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.